నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముదిరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెళ్ళై ఒక 5-6 నెలలు, ఒక సంవత్సరం ఇలా కాకముందుకే ఎక్కువ విడిపోతున్న కేసెస్‌ని చూస్తా ఉన్నాం. అసలు ఇలా ఎందుకు విడిపోతున్నారు భార్యాభర్తలు? ఒకటి భార్యాభర్తలు విడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, అందరు చెప్పే అంశం ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల విడిపోతున్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి అని అడిగినామనుకో, అదే చెప్తున్నాం కదా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకనే అంటారు తప్ప దాన్ని వివరించి ఎవరు చెప్పట్లేదు. అట్లీస్ట్ మన ఛానల్ ద్వారా చాలామంది కుటుంబాలకి, పెద్దలకి, పెళ్లి చేసుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు విడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇటు సైడు అత్తమ్మ, అటు సైడు తల్లి ప్రధానమైన కారణం అని చెప్తాను నేను. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనప్పుడు, పోనీ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, బాగా రద్దీ ఉన్న ఆర్టీసీ బస్సులోకి మీరు ఎక్కారనుకోండి, చాలా టైట్ అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ బస్సు ప్రయాణం చేసిన తర్వాత స్పీడ్ బ్రేకర్లో ఇది వచ్చి కొంచెం సెటిల్ అయిపోతుంది. అంటే కొంచెం టైం పడుతుంది. అది కేవలం తాత్కాలిక ప్రయాణం. మన జీవితాంతం ప్రయాణం చేయాలి అనుకున్న ఒక అబ్బాయితో అమ్మాయితో పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులనే వస్తాయి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఏం జరుగుతుంది రియల్గా, కొత్తగా పెళ్ళి కాగానే ఫస్ట్ రోజు నుంచే బిగ్ బాస్లో 8 o'clock ఏం జరిగింది, 9 o'clock జరిగింది, 10 o'clock ఏం జరిగిందో ఏం చేస్తుంది వైఫ్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ భర్త కొంచెం బయటకు వెళ్దామే, కొంచెం పెట్టవే, కొంచెం తిందాము, కొంచెం రొమాంటిక్గా టైం స్పెండ్ చేద్దామన్నా కొంచెం ఇప్పుడే వస్తుంది, అమ్మతో నుంచి ఇప్పుడే మాట్లాడొస్తుందని అంటారు. ఏం ఫోన్ చేసి మాట్లాడేసరికి హస్బెండ్ పడుకుంటాడు. ఇక్కడ ఫస్ట్ ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పడం మానేయాలి. ఫస్ట్ అమ్మాయిలు తప్పనట్లేదు, కొత్తగా బెదురుంటుంది. కానీ ఏమవుతుందంటే, మీ అమ్మని అడిగే బదులు అమ్మ స్థానం ఉన్న అత్తతోని కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అత్తనే ఎక్కువ ఇంట్లో ఉంటుంది, అత్త మామలతోనే ఉంటుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఉండాలి అనట్లేదు నేను. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకొని ఉండాలి, అది మొదటిది. రెండవది ఏంటంటే ఆర్థిక సమస్యలు. ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు ఫస్ట్ పెళ్ళే చేసుకోకూడదు. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన మొత్తము వాళ్ళకి వీళ్ళకి చూపెట్టుకోవడానికి ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళికే తగలబెడుతున్నారు తప్ప ఏమైనా సేవ్ చేసుకుందామనే ఆలోచన మాత్రం చాలా తక్కువ ఈ రోజులలో. ఆర్థికంగా సెటిల్ అయితే మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది తప్పకుండా. ఆర్థికంగా సెటిల్మెంట్ కావాలి. ప్రేమించడానికి అయితే ఒక రోజు ఫ్లవర్ చాలు, లేకపోతే ఒక కప్ కేక్ చాలు, లేకపోతే ఒక టెడ్డీ బేర్ చాలు. కానీ పెళ్ళి చేసుకోవడానికి మాత్రం అతిథులకి ఖర్చులు పెట్టాలి, పిల్లలు పుడతారు, స్కూల్ ఫీజు కట్టాలి, రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, జ్యువెలరీ కొనాలి. ఇవన్నీ ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. ప్రేమకి పెళ్ళికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఫినాన్షియల్గా సెటిల్ కావాలి. మూడోది ఏంటంటే అనుమానం ఉండకూడదు. ఏ ఆడదైనా సరే, భర్త ఆర్థికంగా సంపాదించకపోయినా సరే, వాడు 3 పూటలు ఒక్క పూట పెట్టినా సరే సంతోషంగా ఉంటుంది. కానీ అనుమానస్తుడితో మాత్రం ఏ భార్య కూడా కాపురం చేయలేదు. ఫ్రెండ్స్తో కాపురం చేసినా, ఫ్రెండ్స్తో చాట్ చేసినా సరే తప్పు పడతారు, కొలీగ్స్తో చాట్ చేసినా సరే తప్పు పడతారు. ఈ మధ్యన ఒక ఐటీ కేసు వచ్చింది. ఆమె అసిస్టెంట్ మేనేజర్, ఆమె కింద ఒక 12 మంది పనిచేస్తారు. ఏదో ఒక సమస్య 12 మంది ఏదో ఒక డౌట్ అడుగుతుంటారు, ఆమె తప్పకుండా రిజాల్వ్ చేయాలి కదా. ఈమె చాట్ చేయాలి, వెబెక్స్ కాల్ మీటింగ్స్ అటెండ్ కావాలి. భర్త ఏమంటాడు, ఊకే వానితో మాట్లాడుతుంది, వీనితో మాట్లాడుతుంది, ఇంట్లో మాట్లాడతలే అని చెప్పేసి నాకు డివోర్స్ కావాలి అంటాడు, ఆ చిన్న కారణాన్ని కూడా. సో ఈ విడాకుల విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ అనుమానం అనేది ఉండకూడదు. భర్తకి భార్యకి భర్త పట్ల అనుమానం ఉండకూడదు. ట్రస్ట్ అనేది ఉండాలి. ఈరోజు లేట్ నైట్ ఆఫీస్ చేస్తున్నారు, నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేస్తున్నారు అమ్మాయిలు. లేట్కి వచ్చినంత మాత్రాన సమాజం ఏదో అంటుంది, చుట్టాలు ఏదో అంటారు అని మనం ఫీల్ కాకూడదు. ఆర్థికంగా మీరు గట్టుకుంటే అందరూ చుట్టాలి. మీరు ఆర్థికంగా చితికిపోతే మాత్రం మీ సొంత బ్రదర్ అయినా కావచ్చు, మీ సొంత బావ అయినా కావచ్చు, ఎవరు మన దగ్గర కూడా రారు. ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు ఒక విషయం ఆలోచించాలి ఆడవాళ్ళ పట్ల. అసలు ఆడవాళ్ళు అంటే ఏంటి, దేవుడు ఎట్లా సృష్టించిన ఆడవాళ్ళని నేను ఒక దగ్గర చదివాను. ఆడది అంటే ప్రకృతి, అంటే పూల నుంచి అందాన్ని, తర్వాత ఆవు నుంచి మాతృత్వాన్ని, భూమి నుంచి భరించే తత్వాన్ని, అగ్ని నుంచి కోపాన్ని, ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదాని నుంచి ఒక్కొక్క క్వాలిటీ తీసుకొని సృష్టించిన ఒక విలువైన సంపదే ఆడది. ఒక తండ్రి ఒక అమ్మాయిని, మీకు క్వశ్చన్ అండి అంకయ్య గారు, మీకు క్వశ్చన్, మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళి మీరు ఒక అగ్గిపెట్టి అడిగారు అనుకోండి,
ఒక చాక్లెట్ అడిగారు అనుకోండి, మీకు ఫ్రీగా ఇస్తారా వాళ్ళు? లేదు, ఇవ్వరు. ఇవ్వరు కదా. పోనీ మీరు డబ్బులు ఇస్తారు, ఆ చాక్లెట్ని తీసుకొని వెంటనే రోడ్డు పైన పడేస్తారా? లేదు, తింటారు కదా, వాడుకుంటారు ఆ వస్తువుని. మరి ఒక తండ్రి చిన్నప్పుడు ఒక ఆడపిల్ల పుడితే అప్పుడు స్వయంగా మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుకొని నా కూతురు మంచిగా కనిపించాలని చెప్పేసి మంచి మంచి బట్టలు వేసి, నా కూతురు మహాలక్ష్మిగా కనిపించాలని చెప్పేసి బంగారం చేపించి, నా కూతురు మంచిగా ఉండాలని చెప్పేసి అత్తింట్లో ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి కొంతమంది బహుమతులు ఇస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే కట్నం అనుకోండి, కట్నం ఇవ్వడం తప్పు. అమ్మాయికి బీరువా పెట్టి, వంట వస్తువులు పెట్టి, డబ్బులు ఇచ్చి, కొంతమంది పసుపు పసుపు కట్నం కింద వాళ్ళకి కట్న కానుకలు ఇచ్చేసి బంగారం ఇచ్చి, ఇంత అపురూపంగా ఒక ఆడపిల్ల తండ్రి ఒక 20 సంవత్సరాలు పెంచి పోషించి ఎన్ని సంవత్సరాలు కాపాడుకొని, అయ్యా బాబు సుఖంగా ఉండరా అని చెప్పేసి ఆడపిల్లని తీసుకెళ్ళి ఒక అబ్బాయి చేతిలో పెడితే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పండి. వాడికి మళ్ళీ కట్నం ఇవ్వాలి. వాడికి ₹1 చాక్లెట్ అని కిరాణా షాప్ ₹1 లేకుండా ఇవ్వడాడు. ఒక ఆడపిల్ల తండ్రి ఎన్ని సంవత్సరాలు పెంచి పోషించి తీసుకొచ్చి ఒక తండ్రి ఒక అబ్బాయి చేతిలో పెడితే వాడు ఎంత అపురూపంగా చూసుకోవాలి. మామ కాదు కడగాల్సింది కాలు, అల్లుడు కడగాలి మామ కాలు. థ్యాంక్ యూ సో మచ్, నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అమ్మాయిని ఇచ్చావు, నా ఇంటి పేరు నిలబెట్టుకోవడానికి ఒక అమ్మాయిని ఇచ్చావు, నా వంశాన్ని నిలబెట్టడానికి ఒక అమ్మాయిని ఇచ్చావు, మా ఇంట్లో దీపం పెట్టడానికి ఒక అమ్మాయిని ఇచ్చావు, మా అమ్మ నన్ను చూసుకోవడానికి ఒక అమ్మాయిని ఇచ్చావు, ఒక అన్నపూర్ణల సమయానికి తిండి పెట్టడానికి ఒక అమ్మాయిని ఇచ్చావు, నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడానికి ఒక డాక్టర్ లాంటి ఒక అమ్మాయిని ఇచ్చావు, విలువైన సలహాలు ఇవ్వడానికి ఒక లైఫ్ పార్ట్నర్ ఒక అమ్మాయిని ఇచ్చావని చెప్పేసి అల్లుడు మామ కాళ్ళు అడగాలి చెప్పాలంటే. కానీ తిరిగి ఏం జరుగుతుంది? ఎదురు కట్నం రివర్స్ కట్నం కోసం అమ్మాయిని హింసించడం, కొట్టడం, చుట్టాలతో మాట్లాడుతూ కొట్టడము, ఇదా అంటే ఉచితంగా వచ్చిందన్న. కాబట్టి మగవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. కొద్దిమంది కొన్ని కేసుల్లో ఉన్నాయి, అంటే ఆడవాళ్ళు కూడా ఫేక్ కేసెస్ పెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో ఒక మెన్ హెల్ప్ లైన్ కూడా ఉంది. ఆడవాళ్ళ హెల్ప్ లైన్కి అండ్ యావరేజ్ రోజు 1400 కాల్స్ వస్తే, అబ్బాయిలు ఆడవాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రోజు 1700 కాల్స్ వస్తున్నాయంట. అంటే 300 కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే అబ్బాయిలు ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, ఒక మెన్ హెల్ప్ లైన్ కూడా ఉందండి. ఎస్పెషల్లీ 490 అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కేసులు అనేవి తప్పుడు కేసులు పెడుతున్నారు. గృహహింస కేసు పెట్టండి, భర్త చేస్తే భర్త పైన పెట్టండి. మరిది ఎక్కడో జాబ్ చేసుకుంటాడు, మరిది ఆడపడిచి ఎక్కడో ఉంటుంది, వాళ్ళకి సంబంధం ఏముందండి? ఆడపడుచుని పెడుతురు, దాంట్లో మరిది చేసిన చెప్పేసి మరిదిని పెడుతుర్రు, ఇట్లా పెడుతున్నారు. ఫ్యామిలీ మొత్తం మీద పెడుతున్నారు. పక్కింటి వాళ్ళు కూడా ఒకసారి ఆడవాళ్ళు కొన్నిసార్లు తప్పుడు కేసులు ఎట్లా పెడుతున్నారంటే, పక్కింటి వాళ్ళు గ్రో అవుతారు అని చెప్పేసి భూమి గూడలు ఏమైనా ఉంటే దాంట్లో వాళ్ళ కొడుకో ఎవడో హైదరాబాద్లో చదువుకుంటారో జాబ్ చేసుకుంటారో వాడిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. వాడెక్కడ యూఎస్ఎల్ సెటిల్ అవుతాడు, వీడెక్కడ పోతాడు అని చెప్పేసి. చట్టం అందరికీ సమానమే. అకార్డింగ్ టు ఆర్టికల్ 14, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. చట్టం అందరికీ సమానమే. కానీ సమాజంలో మాత్రం ఎక్కువ చెప్పాలంటే ఆడవాళ్ళకనే సానుభూతి కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, అందరూ అనట్లేదు. కాబట్టి చట్టాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నేను ఏవైతే సలహాలు చెప్పానో ఇవన్నీ పాటిస్తే ఏ భార్యకి ఏ భర్త కూడా గొడవలు రావు. వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలంటే కూడా వెంటనే డివోర్స్కి పోకుండా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సఖీ సెంటర్ ఉంటుంది. ఎవరైనా ప్రాబ్లం వచ్చిందో సఖీ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటే మ్యాక్సిమం సెట్ అవుతారు. అయినా సరే డివోర్స్ కావాలనుకుంటే కలిసి మానసిక వేధింపులకి కలిసి జీవించి శారీరకంగా బాధపడే బదులు, మానసికంగా బాధపడే బదులు ఎంతో ఒక విధంగా మానిటరీ సెటిల్మెంట్ చేసుకుని విడిపోతే అది ఇంకా బెటర్. కానీ ఏ విధంగా రాసుకున్నారు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఫినాన్షియల్ సెటిల్మెంట్ ఏం లేకుండా చూసుకోవాలి. లేకపోతే ఏం సెటిల్మెంట్ చేసుకోకుండా విడిపోయారు అనుకోండి, చివరికి చంపడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు చాలామంది. మెయిన్గా ఉండాలంటే మెయిన్గా నేను చెప్పినట్టు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మాత్రం ఈ నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. మనిషి జీవితకాలం ఎంత అండి? ఇప్పుడు మాత్రం 60 years అంటే ఎవరు బతకట్లేదు. 56 years, 30 years. ఆ 60 yearsలో ఒక సగం జీవితం నిద్రకే పోతుంది. మనకి యాక్టివ్ ఉండే జీవితం 30 years. ఆ 30 yearsలో 15 years వరకు మనం చదువుతూనే ఉన్నాం. మహా అంటే ఇంకో 20 years మనం బతుకుతాం యాక్టివ్ టైం అయితే. దాన్ని కూడా ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటేనే, ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటేనే బాధ అయినా సుఖమైనా. భార్యలో కేవలం అందాన్ని మాత్రమే కాదు, ఆమె దగ్గర ఏమైనా లోపాలు ఉంటే ఇద్దరు కూర్చొని సరి చేసుకోవాలి. భర్త కూడా తన దగ్గర ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే అది సరి చేసుకుంటే మాత్రమే
లైఫ్ అనేది సాఫీగా వెళ్ళిపోతుంటుంది. ఇది భర్త, ఇది భార్య, ఇద్దరు కలిస్తేనే సౌండ్ వస్తుంది తప్ప ఒక్కరు కొడితే ఏం రాదు, పెయిన్ వస్తుంది తప్ప ఏం రాదు. సో అండర్స్టాండింగ్ ఉంటేనే లైఫ్ సాగిపోతుంది తప్ప లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.